ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనములో ఇశ్రాయేలుని గురించి దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మీ దేవుడైన యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా వినుట అనగా వారి యొక్క జీవితంలో దాన్ని అన్వయించుకొని దాని ప్రకారంగా కొనసాగినప్పుడు ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియనని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 12వ వచనములో, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల మీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన నెరవేర్చి నీకు కృపచూపును అని మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు యెహోవా రాఫాగా, ఆయన మనకు క్షేమమును కలిగించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు తన ప్రజలకు క్షేమమును, సమాధానమును, ఆరోగ్యమును కలిగజేసేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎటువంటి వ్యాధి బాధల చేత మనం ఉన్నప్పటికీ ఆయన యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చినప్పుడు మన జీవితంలో మనం దీవించబడమే కాకుండా మనకున్న వ్యాధి బాధల నుండి దేవుడు నిన్ను విడిపించాలని దేవుడు కోరుతున్నాడు. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను అని మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఐగుప్తులో దేవుని ప్రజలైనటువంటి వారు ఇశ్రాయేలీయులు మరి విడిపించబడిన తర్వాత వారు ఎన్నో మార్లు దేవునిపై తిరుగుబాటు చేస్తూ వచ్చినారు. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం ఆ రీతిగా తిరుగుబాటు చేయక ఆయనకు విధేయత చూపి ఆయన యొక్క ఆజ్ఞలను, కట్టడలను, విధులను తప్పక నెరవేరుస్తూ మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవునికి విధేయులమై నడిచినప్పుడు నీ జీవితంలో నీవు ఎదురుచూచుచున్న స్వస్థతను దేవుడు తప్పక నీకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. స్వస్థత మన జీవితంలో రావాలి అంటే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7-8 వచనాల్లో దేవుడు అంటున్నాడు, నీ ఆహారమును ఆకలి గురిన వానికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకొనుటయు అని మాట్లాడుతున్నాడు. అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ఎప్పుడైతే నీవు ప్రేమించి దేవుని యొక్క ప్రేమను చాటేవారంగా ఉంటామో స్వస్థత మనకు శీఘ్రంగా లభించేదిగా ఉంటుంది. అలాగున ప్రభువు నిన్ను స్వస్థపరచును గాక.